ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి మరి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. గత 2016, 17 నుండి కూడా మైనస్ ఉంది. 2021 పర్వాలేదు, 2023 పర్వాలేదు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరలా 2024 మైనస్ ఉంది. 2025 అద్భుతంగా మారబోతున్నది. కోర్టు కేసులు కానీ, తగాతాలు కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అసలు కోర్టులో మీ కేసు కొట్టేసింది కూడా 2025లో మీరు గెలవచ్చును. అలాంటి గురుబలం ఉంది మీకు కనుక ఇది గమనించుకోండి. సప్తమ గురువు ఎదుటి వ్యక్తిపై మీరు గెలిచేటువంటి సందర్భం ఇది. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఆనందమే. జూన్ నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనము ఖర్చు పెట్టుకోవడం వల్ల అది వెళ్ళిపోతుంది. ఒక సమాచారం మీకు ఈ సంవత్సరము ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా కూడా మీ ఖర్చులు ఉంటాయి. గృహోపకరమైనటువంటి పనులు కానీ, గృహంలో కొన్ని పెద్ద పెద్ద వస్తువులు కానీ కొనుక్కుంటారు. పెద్ద విషయం ఒకటి వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజేతలుగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది. తీర్థయాత్రలు సందర్శనము కావచ్చును. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగము పట్ల ఇబ్బందులు అయితే కొంత వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. పెద్దవారితో పరిచయాలు, ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో కూడా ప్రత్యేక హోదాగా నిలుస్తారు. అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. రుణ బాధలు అయితే కలుగుతున్నాయి. స్నేహ బాంధవ్యములు పెరుగుట, అదేవిధంగా వారి వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. విద్యార్థులు మంచి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞాపక శక్తి కావచ్చును, మనోవాంఛ ఫలసిద్ధి కావచ్చును, పట్టుదలతో సాధించేటువంటి పరిస్థితి కనబడుతుంది. పిల్లలకు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కానీ, లాభములు కానీ, గౌరవము కానీ, ధనము కానీ కొంత ఇవన్నిటికి సంబంధించి అతి కష్టం మీదనే ఉండబోతుంది. చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా, సిమెంటు, ఐరన్, ఆ యొక్క గ్రానైట్ వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆ రుణములు ఉన్నను కూడా చివరకు లాభములు, మీకు ఆల్రెడీ రుణాలు ఉన్నా కూడా లాస్ట్ వరకు కొంత లాభంగానే ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. సంవత్సరం ఇబ్బందులు, ఆ రుణములు ఉన్నను కూడా చివరకు లాభములు చేసేటువంటి పరిస్థితి. అతిపెద్ద పెట్టుబడులలో అభివృద్ధి, లాభములు చేసేటువంటి పరిస్థితి ఉంది. చేతి వృత్తి, సొంత వ్యాపారములు, అదేవిధంగా వడ్రంగి, తాపి, కర్ర వ్యాపార కూలీలకు కొంత నిమ్మకు నీరెత్తినట్టుగానే కనబడుతుంది. చిన్న పెద్ద పరిశ్రమలు కావచ్చును, అదేవిధంగా యంత్ర కర్మాగార మిల్లర్స్ వారికి మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. జనాకర్షణ పెరుగును. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినా కూడా చివరకు మీరే పైచేయిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. విలువ గల కొన్ని పనులు ప్రారంభం కాబోతున్నాయి. వ్యవసాయం మరియు కూలీ చేయి వారికి సంవత్సరము సాధారణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత దొంగల భయం అనేటువంటిది ఏర్పడబోతున్నది. చేతికి వచ్చినటువంటి ఫలాలు అంటే వ్యాపారాలకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూరగాయలు కానీ, ఫలాలు కానీ, పండ్లకు సంబంధించినటువంటి వారికి కొంత దొంగతనము వస్తువులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అధిక ధర పలుకును ఉంది. అధిక దిగుబడి అధిక దిగుబడి అయితే లేదు. ప్రభుత్వ రాయితీలు కొంత కలిసి వచ్చును. టీవీ, రేడియో, సినీ, నాటక రంగస్థల ఎవరైతే ఉన్నారో వారికి, దేవాలయ పరివార్లకు మంచి అభివృద్ధి ఉంది. ప్రజలు జేజేలు పలికేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి శని యొక్క ప్రభావము ఉన్నను కలిసి వచ్చును. ఈ సంవత్సరము మధ్య యందు చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు అయితే వచ్చినను కూడా మీకు ఎంతో సంతృప్తికరంగానే ఉండబోతుంది. ఎందుకంటే ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వద్దు. గురుబలం ఉంది. సో శనికి సంబంధించి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. సో అలాంటి సందర్భాలలో ఆచితూచి మీరు ముందుకు వెళ్ళాలి. ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారబోతున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా మీకు జయంగానే సాధించేటువంటి పరిస్థితి ఉంది. కొంత వ్యాపారమందు అభివృద్ధి, ఇలా ధన లాభాలు ఉన్నవి. తప్పకుండా ఒకసారి అయితే శనేశ్వరునికి నల్ల నువ్వులు దానంగా చేసుకునే ప్రయత్నం చేయండి. జన్మ చార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. విన్నరా? ఆల్ ద బెస్ట్.